హలో అండి. టుడే వ్లాగ్‌లో గులాబీ పూలు చేశామండి. రోజ్ ఫ్లవర్స్, మైదా పిండి అండి. షుగరు, వాటర్ మిక్స్ చేసి దానిని దీంతో మిక్స్ చేస్తూ వచ్చామండి. ఎక్కువగా చేసాం మేము. సో, అందుకే టైం పట్టింది. హాఫ్ అలా తీసుకున్నారనుకోండి, అలా మిక్స్ చేస్తూ రావాలి. చాలా స్మూత్‌గా రావాలి కదండీ! కొంచెం టైం పడుతుంది. హాఫ్ అన్ అవర్ అలా మిక్స్ చేశాక 2 అవర్స్ మేము అలాగే ఉంచేసామండి. నెక్స్ట్ మేము చక్రాలు కూడా చేసాం కదా! ఆ పిండి మిక్స్ చేసుకుంటున్నాము. అండ్ కారాస్ కూడా చేసామండి ఆ డే. సో, అది మిక్స్ చేసుకుంటున్నాము. ఎలాగో 2 అవర్స్ అయిపోయిందండి. ఆయిల్ వేసేసాము. ఇది కొంతమందికి డౌట్ ఉంటుందండి. మేము ఇలా స్టార్టింగ్‌లో దాంట్లో ఆయిల్‌లో పడడానికి ఎంత టైం తీసుకుంటుంది అండ్ లాస్ట్‌లో ఎలా ఫేస్ చేసాము, అందరికీ ఎలా ప్రాబ్లమ్ అవుతుంది అనేది నేను ఈ వ్లాగ్‌లో షేర్ చేస్తానండి. అందుకే కంప్లీట్‌గా తీశాను స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు. ఇంకో దాంట్లో చక్రాలు చేస్తున్నానండి ఇటు సైడు. మా సిస్టర్ చేస్తున్నారు. ఇది కొంచెం రాని వాళ్ళకి ప్రాబ్లమేనండి. చూసారా ఇప్పుడు హైలో ఉంటుంది. హైలో ఉన్నప్పుడు మనం దాన్ని అలాగే పెట్టేస్తామండి. ఆ గులాబీలు చేసుకునే దాన్ని వెంటనే తీసుకొచ్చి ఈ పిండిలో డిప్ చేసి సెమీ లిక్విడ్గా పెట్టాం కదండి. ఇప్పుడు దీనిలో పెట్టాం కదా, పెట్టిన వెంటనే మనం సిమ్లో పెట్టేసేయాలి. ఇటు సైడ్ చక్రాలు అవుతున్నాయండి. చాలా చేసాము. సిమ్లో పెట్టాలండి. ఎందుకంటే వెంటనే మనకు అది మాడిపోతుంది. అలాగే ఉంచేసామనుకోండి. మనం సపోర్ట్ ఇవ్వాలి కంపల్సరీగా. సపోర్ట్ ఇస్తేనే దానిలో పడిపోతుందండి ఆయిల్‌లో. సపోర్ట్ లేకుండా లాస్ట్ వరకు కూడా అస్సలు అవ్వలేదండి. సపోర్ట్ లేకుండా. కానీ చాలా కేర్‌ఫుల్‌గా ఉండండి. ఆయిల్ కదండీ! ఫాస్ట్‌గా మీరు ఇలా అనొద్దు, ఫాస్ట్‌గా చేసేయాలి అని అంత టైం సిమ్‌లో పెట్టైనా చేసుకోవచ్చండి. ఎందుకంటే మనకి ఆయిల్ కదండీ డేంజరస్. ఏమన్నా మార్క్స్ పడిపోతాయి. మనకి ఫుడ్ అయిపోతుంది కానీ మార్క్స్ అలాగే ఉండిపోతాయండి. అందుకే కేర్‌ఫుల్‌గా ఉండాలి. స్లోగా ఇలాగే చేసుకోవాలి. మనం ఇప్పుడు మేము చాక్ తీసుకున్నాం. దేనితైనా కొంచెం సపోర్ట్ తోటి ఆయిల్‌లో పడేలాగా చేయాలి. అలా చేసినప్పుడు ఫాస్ట్‌గా ఇలా ఇవ్వాలి అని అనుకోకూడదండి. లోపల నుంచి కొంచెం అలా మూవ్ చేసి కింద నుంచి ఇట్లా అనేసామనుకోండి ఆయిల్‌లో పడిపోతుంది. అలా హైలో ఉంది ఇప్పుడు స్టవ్. హాఫే తీసుకోవాలి. ఫుల్ తీసుకోవద్దండి. తీసుకున్నప్పుడు మనకి ఆయిల్‌లో పడిపోదు. అదంతా క్లమ్జీగా అయిపోతుంది. ఇలా హాఫే తీసుకోవాలి. వెంటనే చూసామా అండి, అలా తీసినప్పుడు అది చాలా మెత్తగా అనిపిస్తుంది. తర్వాత క్రిస్పీగా వచ్చేస్తాయి. ఇప్పుడు సిమ్‌లో పెట్టేసాం స్టవ్. చూపించకపోవచ్చు కానీ సిమ్‌లో పెట్టేసాం. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఫాస్ట్ ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా ఏమో 3 టైమ్స్ చేసామండి ఇప్పటికి గూడా. కానీ కొంచెం అట్లా సపోర్ట్ ఇవ్వాల్సొస్తుంది. ఇలా మూవ్ చేసిన తర్వాత వెంటనే ఏం పడిపోవట్లేదండి. మైదా పిండి కదా కొంచెం స్టిక్ అవుతుంది. అది కూడా ఇది కొంచెం సపోర్ట్ ఇవ్వగానే ఎలా పడుతుంది అంటే, మనం బాగా హైలో పెట్టున్నప్పుడు ఆయిల్‌లో పెట్టామండి దీన్ని. ఆ గులాబీలు చేసే దాన్ని పెట్టి వెంటనే పిండిలో డిప్ చేసి పెట్టేసరికి ఆయిల్‌కి కొంచెం అది ఊడుతుంది కదండీ! ఆయిల్‌కి హాట్ ఆయిల్‌కి ఇది పిండి అవ్వగానే కొంచెం బాయిల్ అవుతుంది. అయిన వెంటనే మనకి కొంచెం లూజ్ అవుతుంది. కొంచెం ఇలా మూవ్ చేసేటప్పుడు కూడా చాలా కేర్‌ఫుల్‌గా ఉండండి. అందుకే అండి ఎక్కువ తీసింది. ఎలా తీస్తున్నారు అనేది అబ్జర్వ్ చేస్తారు కదండీ! ఇలా చేసేవాళ్ళు కిడ్స్ అయితే చాలా తింటారు. మనం ఎల్డర్స్ కూడా తింటారండి. బాగున్నాయి. క్రిస్పీగా అని అనిపిస్తాయి. స్నాక్స్‌గా చాలా లైక్ చేస్తారు. తిన్నారండి కిడ్స్ కూడా. ఎక్కువ ఎందుకు అలా చెప్తున్నామంటే కిడ్స్ ఎక్కువ తినరు కదండీ! కొన్ని తింటారు, కొన్నే తినకపోవచ్చు. ఇవైతే కొంచెం బాగా అనిపిస్తాయి. అలాగే మనం 2, 3 1 అయినా చేసుకోండి. ఎందుకంటే ఎక్కువ మేము కిడ్స్ 4, ఎల్డర్స్ 4 అలా ఉన్నాం కాబట్టి మా మదర్ కూడా అన్నీ ఎక్కువ చేస్తూ ఉంటారండి. అలా అలవాటైపోయి కలిపేసి ఎక్కువ చేసాం కానీ కొన్ని చేసుకున్నప్పుడు అంత టైం అవసరం లేదు. చాలా టైం తీసుకుంది. మేము 1 కేజీ అలా చేసాం కాబట్టి చాలా వచ్చాయి కూడా అండి. చూసారండి ఇలా పైనుంచి లోపల నుంచి అలా అనేసి మళ్ళీ కింద సైడ్ నుంచి అలా ఇచ్చేసిన వెంటనే దాంట్లో పడిపోతుంది. అలా స్లోగా జాగ్రత్తగా ఆ వెయిట్ అలా పెట్టగానే అది కింద పడే ఛాన్సెస్ ఉంటాయండి. అది కూడా చూసుకోండి. ఆయిల్ కదండి డేంజరస్. అందుకే ఫస్ట్ టైం ట్రై చేస్తుంటాం కదా, మాకెప్పుడు మా పార్సెల్స్ వస్తాయండి. మా మదర్ వాళ్ళు పంపిస్తారు మ్యాక్సిమం. మేము ట్రై చేస్తున్నాము. మా ట్విన్ సిస్టర్ చక్రాలు అవి చేసేవాళ్ళు, నాకు పంపించేవాళ్ళు ఎక్కడున్నా కానీ. సో, అలాగే ఇప్పుడు మేమే తినాలనిపిస్తుంది. అలవాటండి. ఎప్పుడు ఏదో ఒకటి స్నాక్స్ ఉంటాయి. చిన్నప్పటి నుంచి కూడా అదే అలవాటు. ఎక్కువ చేస్తారు అమ్మ. అలాగే పంపిస్తారు. అండ్ సంక్రాంతి కదండీ! అరిసెలు కూడా నెయ్యిలో చేశారంట. మా మదర్ పంపిస్తున్నారు. చూసారా అండి? ఎందుకంటే ఇంత టైం తీసాను. చాలామందికి డౌట్ ఉంటుంది కదా! చూసారా అండి? వెంటనే మనం హాట్ ఆయిల్‌లో పెట్టి తర్వాత పెట్టాం కాబట్టి బాయిల్ అయిపోయింది. అది సిమ్‌లోనే ఉందండి స్టవ్వు. తర్వాత మనం ఇది ఓపెన్ అయ్యి దానిలో పడిపోయిన తర్వాత హైలో పెట్టాము.
దీన్ని కొంచెం మూవ్ చేసామనుకోండి అది ఆయిల్‌లో వచ్చేసింది. ఎక్కువ టైం తీసుకోవడం లేదండి. ఎందుకంటే మైదా పిండి కదండీ! మనందరికీ తెలుసు త్వరగానే అయిపోతుంది. కాకపోతే అది తీసేటప్పుడు ఒక్కటే కొంచెం కేర్‌ఫుల్‌గా తీయండి. చేసే వాళ్ళకైతే తెలుసు కంపల్సరీగా మనం కొంచెం సపోర్ట్ ఇవ్వకుండా వెంటనే అలా ఊడి పడట్లేదండి. వెంటనే స్టిక్ అయిపోతుంది చూడండి. హాట్ ఆయిల్ గదండీ! ఆ మైదా పిండిలో పెట్టగానే. షుగర్ చేసేటప్పుడు కూడా వాటర్‌లో షుగర్ మిక్స్ చేసి కంప్లీట్‌గా మిక్స్ అవ్వనక్కర్లేదు అండి. కొంచెం అలా అలా మిక్స్ అయినా చాలు. తర్వాత మనం 2 అవర్స్ నానపెడతాం కదండీ! నానుతుంది. పిండిలో నానుతున్నప్పుడు బాగా మిక్స్ అయిపోతుంది షుగర్ అంతా కరిగిపోతుంది కదా! అందుకే వాటర్ ఎక్కువ ఎక్కువ వేసుకోవద్దండి. కొంచెం సేపు వెయిట్ చేశాక మళ్ళా తర్వాత మిక్స్ చేస్తాం కదండీ! అప్పుడు. ఇది కొంచెం హైలో పెట్టేసామనుకోండి అలా పెట్టినప్పుడు కొంచెం మాడిపోతాయి చూసుకోండి. అందుకే అండి ఇదొక్కటే తీసాము. చక్రాలు అవన్నీ కొంచెం ఐడియా ఉంటుంది. దీని దగ్గరే కొంచెం ఫెయిల్ అవుతూ ఉంటుంది. డౌట్ కూడా ఉంటుంది. ఇది పడట్లేదేంటి? కంపల్సరీగా సపోర్ట్ ఇవ్వాలా? మేము ఎక్కువ చేసాము అండి. చూసారండి ఇక్కడ కారాస్ చేస్తున్నాను. చక్రాలు కూడా అయిపోయింది. కారాస్ కూడా అయిపోతుంది. ఇది మాత్రం కారాస్‌తో ఈక్వల్‌గా అయిపోయిందండి. అంత టైం పట్టింది. ఎక్కువ ఆ టిఫిన్ నిండా చేసాము. ఇంకో టిన్ నిండా కూడా వచ్చాయండి. చాలా చాలా వచ్చాయి. కిడ్స్‌కి స్నాక్స్‌గా పంపించొచ్చు. కానీ కేర్‌ఫుల్‌గా, స్లోగా చేయాలి. ఎందుకంటే మనం అది సపోర్ట్‌తోనే కదండీ! సపోర్ట్ ఇస్తేనే మనకి దానిలో పడిపోతుంది. ఇంక ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళు చేసేసే వాళ్ళ గురించి కాదండి. స్టార్టింగ్ చేసే వాళ్ళ గురించే చెప్తున్నాను. మేము కూడా థర్డ్ టైమ్ చేస్తున్నాము. బాగున్నాయని. అలాంటి వారికి హెల్ప్ అవుతుంది. చూసారు కదండీ! క్లియర్ అనుకుంటాను. థాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్ అండి.